యొక్క వర్తమానాన్ని మనం నేర్చుకుందాం. మన ధ్యానంలో దేని మీద చేస్తున్నాం? యెషయా గ్రంథం 83వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మన అతిక్రమములను బట్టి గాయపరచబడును. అందరూ చెప్పండి, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడును. చాలు, ఇదే ఈరోజు మన పాఠ్యాంశం. గాయం అంటే అందరికీ తెలుసు. గాయం అంటే దెబ్బ. ఓకే, దెబ్బ అంటే ఏంటి? శరీరం తగిలితే గాలిపడం. ఓకే, పడిపోతే గాయం. మోటార్ సైకిల్ పడిపోతే గాయం. అసలు గాయం ఎందువల్ల వస్తుంది? గాయం అంటే ఎవరు చెప్తాం? అది అసలు పని. మీకు బైక్ మీద పడిపోయినా, ఎక్కడ పడిపోయినా మీ శరీరం ఏమీ అవ్వలేదు అనుకోండి, అది గాయం కాదు. కొంతమందికి లోపల తగులుతాయి, కౌకు దెబ్బలు అంటారు కదా. ఇప్పుడు గాయము అని అంటే శరీరము చీల్చుకొని రక్తం వస్తే దాన్ని ఏమంటారు? గాయము. ఏమర్థం మీకు ఈ మాట? గాయం అంటే మీకు ఏమర్థం? నేను గాయం అంటే ఏమర్థమైంది? ఆలస్యం చేద్దాం. ప్రతి మాట విలువైంది బైబిల్లో. అలా చేయకూడదు. ఇప్పుడు కొంచెం అయితే బైబిల్లో వెరీ గుడ్. బైబిల్లో గాయము అని అంటే రక్తము చిందించబడేటువంటి విధానాన్ని గాయము అని అన్నారు. ఇప్పుడు యేసుప్రభు ఎందుకు గాయపరచబడ్డాడు? మన ఎవరు చెప్పండి? మన అతిక్రమము. ఎవరు అతిక్రమము? మన అంటే ఒకరిద్దరు కాదు, సర్వలోకంలో వారందరూ. అందరూ అతిక్రమములను బట్టి అతను గాయపరచాడు. అందున ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. పాత నిబంధనలో ఆదాము ఉన్నాడు. ఎవరున్నారు? ఉన్నాడా? ఆదాముకి అవరాలు తయారు చేశాడు. అది కాదు, తీయండి. అధ్యాయం అది కాదు, 2:23 చదవండి. ఎముకలో ఎముక, మాంసము. అంటే ఇప్పుడు దేవుడు ఒక ఆపరేషన్ చేశాడు అక్కడ. ఆపరేషన్ ఏంటి? ఎముక తీశాడు, మాంస గాఢత కలుగు చేసి అప్పుడు ఎముక తీశాడంటే మామూలుగా తీశాడా? నిద్రించినప్పుడు అంటే అర్థం ఏంటి? మత్తు ఇంజక్షన్, మత్తు. ఇప్పుడు మనకి మత్తు లేకుండా ఆపరేషన్ చేస్తారా? ఈ పాయింట్ని బట్టే మత్తు ఇంజక్షన్ కనుక్కున్నారు. మత్తు వచ్చిన తర్వాత ఏమైంది? గాఢత వచ్చిన. గాఢతకి వెళ్ళినప్పుడు ఏమైంది? ప్రక్కటి ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటను మాంసంతో పూడ్చివేశారంటే మాంసాన్ని ఏం చేశాడు అంటే ఒక ఆపరేషన్ చేశాడు అక్కడ. దేవుడు
అంటే ఆదాములో నుండే మాంసము ఎముక తీసి మళ్ళీ దాని మాంసంతో వేశాడు. అంటే చూడండి, చాలాసార్లు ఆపరేషన్ చేసేటప్పుడు కాడు దగ్గర కండ తీసుకొని గుండెకి కానీ అలా వేస్తుంటారు ఆపరేషన్. దేవుడు పాత నిబంధనలో ఆదాము వాళ్ళ స్టోరీలో ఆదాము గాయపరచబడ్డాడు అంటే అర్థం ఏంటంటే ఈయన మొదటి ఆదాము, రెండవ ఆదాము అయినటువంటి యేసుప్రభు వారు సిలువ వేయబడి గాయపరచబడతాడని యేసుప్రభు వారు ఏం చేశారంటే ఆదాము చూపించారు. అందుకే ఆదాము మొదటి ఆదాము, యేసుప్రభు వారు రెండవ ఆదాము చెప్తారు. కాబట్టి అక్కడ ఏదైనా తోటలో గాయపరచబడ్డాడు ఆదాము, సిలువలో యేసయ్య కూడా గాయపరచబడ్డాడు. ఆయన పక్కటి ముక్కలోంచి ఒక నారీని తీశాడు, ఒక స్త్రీ బయటకు వచ్చింది. అలాగే యేసు ప్రభు సిలువ ద్వారా సంఘము అనేటువంటి కన్యక బయటకు వచ్చింది. ఆయన గాయపరచబడ్డానికి గల కారణం ఏంటంటే సంఘాన్ని కట్టాలి. దేవుని స్తోత్రం. అది ఒక అంశం. అయితే ప్రతి అతిక్రమమును బట్టి దేవుడు, ప్రతి అతిక్రమములో నుండి దేవుడు మనిషిని బ్రతికించాలని ఏం చేశాడంటే తను గాయపరచబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి పిండి గుచ్చుకున్నా, సూది గుచ్చుకున్నా, మీరు ఆఖరి ఉల్లిపాయలు కోసినప్పుడు మీరు ఏం తెగిపోయినా సమ్మగా ఉంటుందా? ఉల్లిపాయలు కోసినప్పుడు తెగిపోయినా అనుకోలేదు, బరే తెగింది, బరే తెగిందా? ఏ 4 రోజులు పన్నెండు అనకూడదు. ఇక్కడ యేసు ప్రభువు మన అతిక్రమములను బట్టి ఇప్పుడు చూడండి, గాయపరచబడినప్పుడు, గాయం కలిగినప్పుడు రక్తం వస్తుంది కదా. రక్తం వస్తుందా? ఈ రక్తం వచ్చినప్పుడు ఎర్రగా మనిషి ఆ పార్ట్ మారిపోదు. ఇది ఎందుకు దేవుడు ఇక్కడ గాయపరచబడిను అనేటువంటి మాట మనకు రాశాడంటే యేసు ప్రభువు శిలువలో రక్తం కారుస్తారు అని చెప్పడానికి దేవుడు పాత నిబంధన గ్రంథంలో రాయించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీనిని ఇంకా మనం లోతుగా వెళ్తే ప్రత్యక్ష గుడారం ఉంది. ఏ గుడారం? మీరు ఒకసారి ప్రత్యక్ష గుడారం చూద్దాం. నిర్గమాకాండం 26వ అధ్యాయం. నిర్గమాకాండం 26వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఎర్ర రంగు వేసిన, చూడండి, ఎర్ర రంగు వేసిన రక్తం ఏ కాలం ఉంటుంది? రక్తము ఎర్రగా ఉంటుంది. మొన్న మీకు 2 మేకల గురించి చెప్పాను. ఒక మేక వచ్చబడి కదా. ఇప్పుడు ఇదే అధ్యాయం 7వ వచనం చదవండి. గుడారముగా ఏ వెంట్రుగా? ఇక్కడ అందరూ చూడండి, ఈ ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు మేక చర్మం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. మేక చర్మం ఎలా ఉంటుంది? ఒకవేళ నేను ఇది అర్థం చెప్పే అంశం మీకు అర్థమవుతుంది అనుకోండి. రేపు ఇదే మెసేజ్ యూట్యూబ్లో ఉండదు, ఒకసారి మళ్ళీ వినండి. నేను స్పీడ్ చెప్పుకెళ్ళిపోతాను, చాలా పాయింట్స్ అని స్పీడ్ చెప్పుకెళ్ళిపోతాను. ఎక్కడికి వచ్చాం మనం? ఓకే, మేక వెంట్రుకలు ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి కదా. ఇప్పుడు మేక వెంట్రుకలను తెర ఉంటుంది. ఆ తెర మీద ఇప్పుడు మీరు చదివారు కదా 14వ వచనం. అప్పుడు ఆ నల్లగా ఉన్న మేక తోలు మీద ఏం కప్పుతున్నారు? నలుపు పాపానికి సాదృశ్యం. దేనికి? ఎరుపు విమోచనకు, క్రీస్తుకు సాదృశ్యం. దేవుని స్తోత్రం. అర్థమైంది? మేక తోలు దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. ఎరుపు రంగు పొట్టేలు యొక్క ఇది దేనికి సాదృశ్యం? యేసు ప్రభుకి విమోచనకు సాదృశ్యం. కొంచెం
కుర్చీలు అంటే అక్కడ పెట్టద్దంట. ఆ కుర్చీలు వాళ్ళకి తెలియదు, మనం మీరు పెట్టుకుంటాం. కూర్చో కూర్చో కూర్చో. ఓకే, ఇప్పుడు మ్యాథ్తోలు ఉంది కదా, మ్యాథ్తో ఏమని చెప్పుకున్నాం? పాపానికి. పాపం పోవాలంటే ఏంటి అని సబ్బుబిడి కడుపులో పోతా. మీరు నల్లగా ఉన్నారు అన్నమాట. నల్లగా అంటే స్నానం చేయకముందు మురుగుగా ఉన్నారు. సబ్బు రాసుకుంటే ఏముంది? తెల్లగా వస్తారు. మరి పాపం పాపం పోదా? మీకు మంచి పాయింట్ చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 2:22 చదవండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. కూర్చో కూర్చో. నీవు క్షారముతో కడుగుకొనెను, విస్తారమైన అందరూ చూడండి, విస్తారమైన సబ్బు రాసుకోండి. అంటే సబ్బు, పెద్ద సబ్బు, లైఫ్ బాయ్ సబ్బు, నిర్మా సబ్బు తీసుకొని బాడీ అంతా రుద్దేసుకొని ఏమి రుద్దినా మరక మాత్రం పోట్ల. ఏమి రుద్దినా మళ్ళీ చెప్పండి. క్షారముతో కడుగుకొనెను, విస్తారమైన సబ్బు రాసుకొనెను. ఎలా కనపడుతుంది? చాలా మంది మరక కనిపెడుతుంటారు. మనకేంటి తెలుసు? ఇక్కడ మేకతోలు, అదే పాపం. పైకి కనపడదు మేకతోలు. ఇప్పుడు ఈ మేకతోలని పాపము కనపడకుండా ఉండాలి అని అంటే సబ్బు రాత్రి సరిపోదు. నా చిన్నప్పుడు ఏడొచ్చింది, నిర్మా 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 అని పాట వచ్చింది. నిర్మా పాలలోనే తెలుపు అంటే పాలలో తెల్లగా వచ్చింది. మరి పాపం తెల్లగా వస్తుందా అండి? పాపం తెల్లగా వస్తుందా? నా చిన్నప్పుడు ఒకడు పాలలాగా తెల్లగా వస్తుందని ఇడ్లీ పిండి నిర్మ పౌడర్తో కడిగాడంట. ఆవిడ తెల్లగా నల్లవుతుంది. తెల్లగొచ్చినా నల్లగొచ్చినా తిరగలవా? ఇడ్లీ పప్పు కడగాలంటే ఆడు ఏం చేయాలి? నీళ్ళతో కడగాలి. కానీ వాడు దేంతో కడిగాడు? నిర్మా ఇచ్చాడు, నిర్మా సంబంధం ఇచ్చాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే సబ్బుతో, విస్తారమైన సబ్బు అన్నాడు. నాకు ఈ పాయింట్ బేగా అర్థం కాలేదు. విస్తారమైన సబ్బు ఏంటి? చాలా మంది తెల్లగా రాలా రుద్దేస్తుంటారు. ఏంటి? సబ్బు. సర్ఫెక్సల్ యాడ్ చూసారా? ఏంటి? మరక మంచిదా? మరక మంచిదే. కొన్ని యాడ్స్ అనేవి నేను చెప్తున్నాను, నిజం నిజం పలుకుతారంట. ఆ యాడ్ల ముందు నిజం ఉంటుంది, యథార్థం ఉంటుంది. మరక మంచిదే. ఈ మరక పోవాలంటే సర్ఫెక్సల్ వాడాలి. మరక మంచిదా? ఏమా ఆడు ఎందుకు చెప్తున్నాడు అలాగా? ఆడు ప్రొడక్ట్ కొంటారని. ఏ దిల్ మాంగే మోర్ అని చెప్పారు కదా. పెప్సీ తాగడం ద్వారా మీకు దాహము తీరదు, మరలా మరలా ఏమవుతుంది? ఇప్పుడు ఇది కూడా, ఈ సర్ఫెక్షన్ కూడా ఏంటి? మరక మంచిదే. నేను అనుకున్నాను మరక మంచిదే కదా బాబు అని. పాపం మంచిదా అండి? త్రాగుబోతాను మంచిదా? వ్యభిచారం మంచిదా? పాపం మంచిదా? మరక మంచిది అన్నాడు వాడు. నాకు ఇందాక ఆలోచించాను, మరక మంచిదా? సో ఈ మరక పోవాలంటే కానీ సర్ఫెక్సల్కి అన్ని పోతాయా? సర్ఫెక్సల్కి అన్ని పోతాయా? అంటే
వాషింగ్ మిషన్లో వేసుకున్న బట్టలు మురికే పోవట్లేదు. తెలుసండి, నాకు తెలుసండి. మీరు ఏమంటారు అంటే పాటగా ఎలా చెప్తారండి అనుకోండి. వాషింగ్ మిషన్ అంతా వరస్ట్ ఇంకోటి ఏది లేదండి. ఎందుకో తెలుసా, బట్టలకు మురికి పోవట్లేదు. మురికి పోలేదు, అలా తిప్పేసి వదిలేది అంటే మీరు ఇలా పెట్టి పొందాలంటే స్టడీ గుంజడానికి కూడా మనకి ఏమవుతుంది, గుంజడానికి కూడా ఓపిక లేదు. కాబట్టి వాషింగ్ మిషన్ అందులో వేసింటే మరకపోతుందా? నేను చాలాసార్లు మా వాళ్ళు చెప్తుంటాను, ఈ కాలర్కి ఊరికి పెడతాను మగోడికి ఎక్కువ కాలర్ మీద బేస్ అవుతాయి. బయటకు వెళ్ళినట్టు ఉన్నా ఈ కాలం ఊరికి పోదు. వాషింగ్ మిషన్ మళ్ళీ బ్రష్ కొట్టడం ఎందుకు అంటే వాషింగ్ మిషన్ సరిగ్గా పనిచేయట్లేదు. చాలామంది చేసేది ఏంటంటే వాషింగ్ మిషన్ వేసేసాం, ఉతికేసాం, ఆరేసేసాం అంటే. మా వాషింగ్ మిషన్ కాదు, అన్ని మిషన్లు అంతే. దాంట్లో మురికే పోదు. మీరు సర్ఫెక్స్లో అరకేజీ చేసినా అక్కడ కేజీ చేసినా మరక మాత్రం పోదు. అది నా పాయింట్. ఇప్పుడు పాసమైన మరక పోవాలంటే ప్రస్తుతానికి సొంత రాసేది కూడా ఏమ్మా. రోమిల్ రాసిన పత్రిక 8:33 చదవండి. రోమిల్ రాసిన 8:33. ఏర్పరచబడిన వారి మీద నీతిమంతులుగా ఆమె దేవుని స్తోత్రం చెప్పండి. నీ మరక పోగొట్టి ఎర్రని రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరిచి నిన్ను నీతిమంతులుగా చేసేది ఎవరు? దేవుడే. నీ మరక పోవాలంటే దేవుడే పోగొట్టాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి ఎందుకు గాయపరచబడ్డాడు? ఎందుకు ఆయన గాయపరచబడ్డాడంటే ఒక పొట్టేలు వలె. ఎలాగండి? ఒక పొట్టేలు వలె ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండ 29వ అధ్యాయం 26వ వచనం కూడా మీరు చదివితే, నిర్గమకాండ 29వ అధ్యాయం 26వ వచనం అక్కడ మాట రాయబడింది. మరియు ప్రతిష్ఠితమైన ఏ పొట్టేలు? ప్రతిష్ఠితమైన పొట్టేలు. మీరు ఇందాక పొట్టే ఎర్రని తోలు ఉన్న పొట్టు అన్నాడు అంటే కదా. ఇప్పుడు ఈ పొట్టేలు ప్రతిష్ఠింపబడిన పొట్టేలు ఎవరో తెలుసా? యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు గాయపరచబడిన యేసయ్య పొట్టేలు ఎలాగైతే గాయపరచబడి చంపబడుతుందో అంటే మీకు అర్థం చెప్తాను. గాయపరచడం అంటే బలి అర్పించినప్పుడు దాన్ని నరుకుతారు. చూసారా? నరికినప్పుడు ఏమవుతుంది? గాయపరచబడి రెండుగా విడిపోయి రక్తము చెందుతారు. అలాగే యేసు ప్రభువు ఈ పొట్టేలు ఎలాగా ఇదైంది, యేసు ప్రభువు కూడా మన నిమిత్తము అన్న గాయపరచబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్వంలో ఈ శ్రమకాండన ప్రాంతంలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ మరక పోవాలన్నా, మీరు నీతిమంతులు కావాలన్నా యేసయ్య రక్తము మనకి విమోచన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పాపము కనబడకుండా ఉండాలంటే ఎర్రని రక్తము ఆ నల్లని మేక మీద ప్రోక్షింపబడాలి. హల్లెలూయా చెప్పండి. అంటే పాపం మన జీవితంలో కనపడకూడదు. పాపం అంటే మన జీవితంలో ఏం కనపడదు తెలుసా? పరిశుద్ధత కనపడాలి. ఏం కనపడాలి? పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడండి. హృదయ శుద్ధి గలవారు వారు అంటే హృదయ శుద్ధి లేకుండా. నన్ను ఒక ఆయన ప్రశ్నించడం సార్, ఏమండి పలానా ఆవిడ ప్రవచనం చెప్తుంది కదండి,
మరి అది నిజమంటారా అబద్ధం అంటారా అని అడిగాను. అప్పుడు నేను చెప్పాను, ఎందుకు వచ్చింది సార్ మీకు ఆ డౌట్ అని. ఆవిడ మంచిది కాదండి, ఆవిడ చెడ్డదే, కాబట్టి ఆవిడ ప్రవచనం మంచిదా చెడ్డదా అని. అప్పుడు నేను చెప్పాను, మనం ఎవరికి తీర్పు తెచ్చుకోవడం, ఆత్మ విషయంలో ఎవరికి తీర్పు తెచ్చుకోవడం, అది మంచి ఆత్మ దురాత్మ మనకు తెలియదు, అంతేనా? నేను మా ఊరు వెళ్ళినప్పుడు ఒకడు ఆయన ఏమంటుందంటే, పాస్టర్ గారు అందరూ మంచోళ్ళు కాదు, వీడు పాస్టర్ కాదు. ఎవరు కాదు? పాస్టర్ కాదు. మోకాలు వేసేసి మూడో పెళ్ళాడు అని ఏదో అనిస్తుంది. జనాలు ఏమనుకుంటున్నారు, ఏదో తన పాస్టర్ ఇప్పుడు ఆత్మ వచ్చేస్తుంది. ఎందుకు అప్పుడు పలానా పాస్టర్ గారు మంచోడు గారు, పలానా పాస్టర్ నేను మంచోడు ఎవడు, కొన్ని మంచోడా, ఆడి చెడ్డోడు ఈడి చెడ్డోడు అని ఎలా చెప్పుకోవడం సరిపోతుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాస్టర్ గారిని చెడ్డోళ్ళని చేసి విశ్వాసం లాక్కొని ఒక సంఘం పెట్టుకోవాలి, డబ్బులు ఉన్నాయి బాగా. అంటే కష్టపడి ఆత్మను సంపాదించలేక ఇంకొక దైవజనుడు మీరు ఏమవుతున్నారు. ఏ వ్యక్తికి మనం తీర్పు తీర్చకూడదు. ఆత్మ విషయంలో ప్రతి మనిషికి దేవుడు ఒక ప్రత్యక్షత ఇస్తాడు. ఆ ప్రత్యక్షతలో దేవుడు నీకు బయలుపరిస్తే మనం చెప్పచ్చు. ఆత్మ విషయంలో ఉద్దేశిస్తుంటే దేవుడు మనతో మాట్లాడతారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు శుద్ధి లేకుండా. అందుకే క్రైస్తవుడు ఎప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక్కడనే చూస్తాం, కానీ మనల్ని 10 మంది చూస్తారు. మీరు వెళ్ళిపోతున్నప్పుడు మీకు కనబడేవాడిని చూస్తారు మీరు, కానీ మీరు ప్రార్థనకు వస్తూ ఉంటే మిమ్మల్ని 100 మంది చూస్తారు. ఎక్కడైనా మరక కనిపించింది అనుకోండి, 99% తెలుగు వాళ్ళకి కనబడదు. ఏం కనబడుతుంది? ఆ చిన్న మరక, ఆ చిన్న మరక. ఈ రాత్రి దేవుడు ఏమంటాడంటే, ఈ ఎర్రని అంటే గాయం ఎందుకు ఆయన పొందాడంటే, ఆయన పొందిన గాయములోంచి రక్తము స్రవించింది. ఆ రక్తము ప్రోక్షింపబడింది. ప్రోక్షింపబడిన రక్తం మీ మీద ప్రోక్షింపబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ప్రత్యేకతలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నేను బాగా ఉదాహరణ చెప్పిస్తాను. పాత నిబంధన గ్రంథంలో దేవుడు అబ్రహాముని ఏమడిగాడు? తన కుమారుడైన ఇస్సాకుని బలిమని అన్నాడా? అప్పుడు ఏం చేశాడు మోషే? అంగీకరించాడు. ఏం చేసిన తర్వాత కొడుకు తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? మోరియా పర్వతానికి వెళ్ళాడా? బలిపీఠం కట్టి దాని మీద పడుకోబెట్టి చంపేపోయాడు. అప్పుడేమైంది? చంపొద్దు అంతే. మరి బలి అనిపించాడు ఎక్కడుంది? పొదలో. ఏమర్థమైంది? ఇంకప్పుడు ఇస్సాకు యేసు ప్రభు సాదృశ్యంగా మనకు కనిపిస్తాడు. కానీ అక్కడ పొట్టేలుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, నరబలి దేవుడు కోరలేదు. ఏం కోరలేదు? ఈ పొట్టేలు అర్పించబడిందంటే అర్థం ఏంటంటే, పొట్టేలు అర్పణ దేవుడు ప్రత్యక్ష గుడారములో నుండి దేవుడు ఏర్పాటు చేసి శిలువ వరకు కూడా ఆ పొట్టేలు అర్పించబడాలి. అది చెప్పండి. అబ్రహాము చేత అర్పించబడినటువంటి పొట్టేలు ఏదైతే ఉందో, ఆ పొట్టేలు యేసు ప్రభు సాదృశ్యంగా అక్కడ దేవుడు పాత నిబంధనలు దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. గాయపరచబడడం అంటే అర్థం ఏంటంటే, బలి ఏమయ్యాడు? గాయపరచబడ్డాడంటే బలి అయ్యాడు. నా చూడ గాయపరచబడ్డాడంటే బలి అయ్యాడు. రాత్రి
యేసు ప్రభువారు మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడంటే మన కొరకు బలి అయిపోయాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము సూచన, ప్రత్యక్ష గుడారములో సూచన, యెషయా గ్రంథంలో సూచన, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే యేసు ప్రభువారు మన కొరకు గాయపరచబడ్డాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రక్తము చిందింపబడాలి. చాలా గ్రంథాలలో కూడా రక్తము చిందింపబడితేనే కానీ పాప క్షమాపణ లేదు. ఈ మధ్య కొంతమంది అంటారు, మేము పాపం కాదు, మేము ఏ పాపం చేయలేదు. ఎవరంటే ఏ పాపం చేయలేదు. ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నాడు, చిన్నపిల్లడు, ఒరే నువ్వు పంచదార తినకరా అన్నారు. నేను తెలియకుండా పంచదార డబ్బాలో పంచదార తీసుకుని తినేసేది అనుకోండి, వీళ్ళు చెప్పారు తెమ్మని. కానీ ఆ స్వభావం ఎక్కడుంది? స్వభావం ఎక్కడుంది? శరీరంలో ఉంది స్వభావం. కొన్ని స్వభావాలు పైకి కనిపించవు. మీ గుండె మీకు కనిపిస్తుందా? మీ గుండె ఎప్పుడు చూసారా? నా గుండెకాయ మేము ఆలోచించి ఎప్పుడు యాంజోగ్రామ్ తీసిన కెమెరా నా గుండె ఎలా కొట్టుకుంటున్నాను నేను చూడాలనుకుంటున్నా కానీ లోపల అవ్వట్లేదు. ఆ సాఫ్ట్వేర్ డిఫరెంట్. ఆడబడి సాఫ్ట్ కాపీ ఇవ్వకుండా ఏదో కాపీ ఇచ్చేది. సో చూసినప్పుడు మన గుండెలో కొట్టుకుంటుందని దేవుడి రాత్రి మనందరి కొరకు ఆయన గాయపరచబడ్డాడంటే బలి అర్పణ ఆయన అర్పించబడ్డాడు. హల్లెలూయా చెప్పండి. రాత్రి ఈ బలి అర్పణ ద్వారా దేవుడు మనము గాయపరచబడిన ఆయన హస్తము చేత స్వస్థత కలగాలని ప్రార్థించారు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. మాకు ప్రార్థన చేసుకోవాలి.